భార్య: ఏమండి, మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? భర్త: మొగుడు చచ్చేంత వరకు మొగుడు దగ్గర ముష్టిదానిలా అడుగుతూనే ఉంటావేంటే నువ్వు? నీకంటే ముష్టివాడు నయమే. వాడు ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళడు. పెళ్ళైతే ఎవరైనా పెళ్ళాన్ని చేసుకున్నా అనుకుంటారు, కానీ ముష్టిదాన్ని చేసుకున్నా అని ఎవ్వరూ అనుకోరు. భార్య: ఓయబ్బో, మరి ఈ ముష్టిది వండిన తిండెందుకు తింటున్నా? ఈ ముష్టిదానితో కాపురం ఎందుకు చేస్తున్నట్టో? భర్త: వేరే గత్యంతరం లేక. భార్య: ఆహా, మాకు సేమ్ ఫీలింగ్. కాపురం అంటేనే ముష్టి. ఆ కాపురంలో ఒకరిని ఒకరు అడుక్కుంటూనే ఉండాలా? భర్త: మీ ఆడవాళ్లకు మాట్లాడడానికి ఛాన్స్ దొరకాలి, కానీ వరల్లో బెస్ట్ కప్ తీసుకొని వస్తారు. భార్య: అవునవును, మేం కూడా ద బెస్ట్ మొగుడిని చేసుకోవాలి అనుకుంటాం. ఏం చేస్తాం, ముష్టి మొగుడిని చేసుకుంటాం. భర్త: మాటకి మాట ఎదురు మాట్లాడుతున్నావు. నీకు మొగుడంటే మర్యాద లేదే? భార్య: ఆహా, నీకు పెళ్ళాం అంటే మర్యాద ఉందా? భర్త: మర్యాద ఉంది కాబట్టే నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు. భార్య: అబ్బో, నీ ఇల్లు నీ ఇల్లు అని నీలుగుతున్నావు కదా. నీ ఇంట్లో నువ్వే ఉండు. నీ ఇంట్లో నువ్వు కాలు చాపుకొని పడుకో. భర్త: దొన్నపోతులా తినేసి టీవీ ముందు సీరియల్ చూడడం కాదు, బయటికి వెళ్ళి సంపాదిస్తే తెలుస్తుంది. మాకేమో అక్కడ చెమటలు కారుతున్నాయి. భార్య: ఓయబ్బో, నువ్వే కార్చినావులే చెమటలు. భర్త: ఇంకోసారి ఎదురు సమాధానం చెప్పావనుకో, చెంప పగులుతుంది. భార్య: నన్నే కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. నా మీద చెయ్యి పడాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి. భర్త: నా సంగతి చెప్తావా నువ్వు అని ఒక్కటి పీకుతాడు. భార్య: నన్నే కొడతావరా నువ్వు? నీ చేతులు ఇరిగిపోను, నీ కాళ్ళు పడిపోను, నీ జిమ్మడిపోను, నన్నే కడతావురా నువ్వు? ఒరే సుబ్బన్న, వెంకన్న, రండి రండి, నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు, రండిరో రండి అని ఏడుస్తూ పిలుస్తుంది. సుబ్బారావు: ఏమైందమ్మా, ఏమైంది అని పరిగెత్తుకుని వచ్చి అడుగుతాడు. లక్ష్మి: ఏమైందంటే ఏం చెప్పనన్నా, నా మొగుడు నన్ను కొడుతున్నాడు అని అంటుంది. సుబ్బారావు: ఏరా గోపి, ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. గోపి: కొట్టక ముద్దు పెట్టుకోమంటావా? నీలాగా పెళ్ళం చాటు మొగుడులాగా నన్ను బ్రతకమంటావా? పెళ్ళం ఏది చెప్తే అది గొర్రెలాగా వినమంటావా? ఎవరు ఏదడిగినా నా పెళ్ళాన్ని అడగండి అని నీలాగా నన్ను ఉండమంటావా? సుబ్బారావు: ఓరిని, నీ మొగుడి పెళ్ళాలు దెబ్బలాడుకుంటే విడిపిద్దామని నేను వస్తే నువ్వు నన్ను తగులుకున్నావేంట్రా బాబు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భర్త: ఊరిలో ఉన్న అందరికీ ఉన్న బాధలే. పెళ్ళం మాట మొగుడు వినడు, మొగుడు మాట పెళ్ళం వినదు. నువ్వేడ్చినా ఎవ్వడు రాడు, కానీ నోరు మూసుకొని ఇంట్లోకి రా. భార్య: చీ, అందరు మొగుళ్ళు చెప్పిన మాట వింటారు, నా మొగుడే నేను చెప్పిన మాట వినడు. చీ, ఏం బ్రతుకురా నాది. భర్త: ఒసే ఒసే, నీ ముఖం సంతకల. ఏ మొగుడు ఇంట్లో పెళ్ళం చెప్పిన మాట వినడే, విన్నట్టు నటిస్తాడు అంతే. ఆ నటన కంటే మనసులో ఏది పెట్టుకోకుండా ఇలా ఉండడమే మంచిదే. భార్య: ఏంటి, ఇలా ఉండడం మంచిదా? నువ్వు నన్ను తన్నావురా, నేను నిన్ను తన్నలేదు, మంచిది అని అనుకోవడానికి అని ఏడుస్తుంది భార్య. భార్య: ఏమండి, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను, నాకు నెల నెల జీతం కావాలి. భర్త: అంతేనా? నీకు ఎంత కావాలో అంత తీసుకో, కాకపోతే ఒక్క షరతు. భార్య: ఏంటండి అది? భర్త: నాకు పని మనిషి నచ్చకపోతే తీసేస్తాను. భార్య: వద్దులేండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.